అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులకు ఎట్టకేలకు తెరపడింది. కొన్ని రోజులుగా ఆయన ప్రజల ముందుకు రావడంతో మొదలైన ఊహాగానాలు తీవ్ర రూపం దాల్చాయి. గత మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ట్రంప్ మళ్లీ బహిరంగంగా కనిపించలేదు. దీనికి తోడు వారాంతంలో అధ్యక్షుడికి ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని వైట్ హౌస్ షెడ్యూల్ విడుదల చేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి ట్రంప్ ఈజ్ డెడ్, వేర్ ఈజ్ ట్రంప్ వంటి హ్యాష్ ట్యాగ్లు ఎక్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ట్రంప్ ఆరోగ్యం పైన రకరకాల కుట్ర సిద్ధాంతాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8:45 ట్రంప్ వైట్ హౌస్ లో కనిపించారు. తెల్లటి పోలో షర్ట్, నల్ల ప్యాంటు, ఎర్రటి మాగా టోపీ ధరించి తన మనవరాలు కై ట్రంప్, స్పెన్సర్ ఫెడరిక్ ట్రంప్లతో కలిసి వర్జీనియాలో సెర్లింగ్ లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్ కు బయలుదేరారు. దీంతో ఆయన ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారని స్పష్టమైంది. అంతకుముందు శుక్రవారం కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో యాక్టివ్ గా కనిపించారు. అమెరికా వాణిజ్య విధానాలకు సంబంధించి ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఆయన స్పందించారు. ఇక అన్ని టారిఫ్లు ఇంకా అమల్లోనే ఉన్నాయి. పక్షపాతంతో కూడిన కోర్టు వాటిని తొలగించాలని చెప్పినా అంతిమంగా అమెరికానే గెలుస్తుంది. ఈ సుంకాలను ఎత్తేస్తే దేశానికి పెను నష్టం జరుగుతుంది అని ఆయన పోస్ట్ చేశారు. ఇదే సమయంలో డైలీ కాలర్ వైట్ హౌస్ కరెస్పాండెంట్ రీగన్ రీస్ కూడా ఈ వదంతులను ఖండించారు. నేను నిన్న మధ్యాహ్నం అధ్యక్షుడితోనే ఉన్నాను. ఆయన్ను గంట పాటు ఇంటర్వ్యూ చేశాను. ఆయన చనిపోయారని లేదా అనారోగ్యంతో ఉన్నారని ప్రచారం జరగడం ఆశ్చర్యంగా ఉంది అని ఆమె ఎక్స్ లో తెలిపారు. మొత్తానికి ట్రంప్ ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇక ఒక కన్జర్వేటివ్ వ్యాఖ్యాత డీసీ డ్రైనో చేసిన పోస్ట్ లో జో బైడెన్ కొన్ని రోజుల పాటు బహిరంగంగా కనిపించకపోయినా మీడియా ఆయన చాలా చురుగ్గా ఉన్నారని చెప్తుంది. అదే సమయంలో ట్రంప్ కొద్దిసేపు కనిపించకపోయినా మీడియా గోలగోల చేస్తోంది. ఇది హాస్యాస్పదమైన కపట ధోరణి అంటూ రాసుకొచ్చారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ నా జీవితంలో ఇంతకన్నా బాగా హ్యాపీగా ఎప్పుడూ లేను అని గట్టిగా బదులిచ్చారు. అంటే ఆయన ఆరోగ్యం కుదురుగా ఉందని అని చెప్పారు. కొంతకాలంగా ట్రంప్ ఆరోగ్యం పైన పుకార్లు పెరిగిపోతున్నాయి. ట్రంప్ ఈజ్ డెడ్, వైట్ హౌస్ ఒక వారం పాటు ఆయన పబ్లిక్ షెడ్యూల్ ను ఖాళీగా ఉంచడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే ట్రంప్ శనివారం గోల్ఫ్ ఆడుతున్న ఒక ఫోటోను పోస్ట్ చేసి ఈ పుకార్లకు చెక్ పెట్టారు. కానీ సోషల్ మీడియాలో కొందరు అది నకిలీ ఫోటో అని కొట్టిపారేశారు. ఇక ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ కూడా ట్రంప్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ట్రంప్ ఫిట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ భయంకరమైన విషాదం సంభవిస్తే గనక అధ్యక్ష పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన రాత్రి చివరగా ఉదయం లేచిన వెంటనే మొదటగా ఫోన్ కాల్స్ చేసే వ్యక్తి ఆయనే అని, ఆయన చాలా ఫిట్ గా ఉన్నారని, అయినా అసాధారణ ఘటనలు ఎవరూ తోసిపుచ్చలేరని, ఒకవేళ భయంకరమైన విషాదం జరిగితే గత 200 రోజులుగా నేను పొందిన శిక్షణ కన్నా గొప్పది మరొకటి ఉండదు అని వాన్స్ అన్నారు. అంటే ట్రంప్ పోతే ఆ స్థానంలో జేడీ వాన్స్ రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యంగ్యంగా స్పందించారు. అయితే ప్రముఖ కార్టూన్ సిరీస్ ది సింప్సన్ సృష్టికర్త మ్యాట్ గ్రోయినింగ్ వ్యాఖ్యలు కూడా ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. సింప్సన్ షో ఎప్పుడు ముగుస్తుందని అడిగినప్పుడు ఎప్పుడు ఆగుతుందో చెప్పలేను, కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత షో ఆగిపోతుంది, అది ఎవరు అనే వ్యక్తి మీకు తెలుసు అని ఆయన చెప్పి ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ ఆరోగ్యం పైన అనుమానాలు కూడా ఈ ఏడాది మొదట్లో ఆయన చేతి వెనకాల పెద్ద గాయం, వాపు కనిపించడంతో మొదలయ్యాయి. తర్వాత ఆయన కాలు వాచి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైన వైట్ హౌస్ స్పందిస్తూ
ట్రంప్ కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే వ్యాధి ఉందని, దానివల్ల కాలువాపు వస్తుందని నిర్ధారించింది. అయితే తన ఆరోగ్యం పైన ట్రంప్ స్వయంగా స్పందించడంతో ఈ చర్చకు తాత్కాలికంగా తెరపడింది.